రైట్. ఇప్పుడు మనం సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనేటువంటి మనం చూద్దాం. ముందుగా సేల్స్ ఆర్ క్యాష్ సేల్స్ ఆర్ గూడ్స్ సోల్డ్ టు తులసి ఆన్ క్యాష్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది సేల్స్, క్యాష్ సేల్స్, గూడ్స్ సోల్డ్ అని. అంటే ఇది సేల్స్ ట్రాన్సాక్షను. ఫస్ట్ థింగ్ ఇట్ ఈజ్ ఏ సేల్స్ ట్రాన్సాక్షన్. తర్వాత ట్రాన్సాక్షన్స్లో మనకు క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, చెక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఈ రెండింటికి క్యాష్ సేల్స్, గూడ్స్ సోల్డ్ ఆన్ తులసి ఆన్ క్యాష్ అని క్లారిటీగా ఉంది. బట్ కానీ ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ సేల్స్ అని ఇచ్చాడు. ఎప్పుడైతే జస్ట్ సేల్స్ అని మనకు ట్రాన్సాక్షన్లో కనబడడం జరుగుతుందో జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు, అప్పుడు మీకు ఒక హింట్ ఏంటంటే మనం అజంప్షను అది క్యాష్ సేల్స్గా మనం అజంప్షన్ అనేటువంటి తీసుకోవాలి. కారణం ఏంటంటే ఇన్ కేస్ చెక్ అయినప్పుడు అది మనకు ఖచ్చితంగా చెక్ ఇచ్చాడని మెన్షన్ చేస్తాడు, లేకపోతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నేమ్ ఆఫ్ ద పర్సన్ అనేటువంటిది ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇది క్యాష్ సేల్స్గా చెప్పుకోవచ్చు. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకటి క్యాష్, రెండోది సేల్స్. సో క్యాష్ కరెంట్ అసెట్, రియల్ అకౌంటు, కమ్స్ ఇన్ టు ద బిజినెస్, డెబిట్, ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ సేల్స్ అనేటువంటిది మనం గూడ్స్గా కన్సిడరేషన్ చేయాలి. రియల్ అకౌంటు గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ అండ్ క్రెడిట్. కారణం ఏంటంటే క్యాష్ అనేటువంటిది మనం తీసుకుంటూ గూడ్స్ని సేల్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి క్యాష్ బిజినెస్కి వస్తూ ఉంది, రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం. గూడ్స్ వెళ్ళిపోతూ ఉంది, రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా క్రెడిట్ చేయడం జరుగుతుంది. గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని ఎప్పుడైతే గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయో ఆ గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్కి మనం పర్చేజ్ అని కానీ, సేల్స్ అని కానీ, పర్చేజ్ రిటర్న్స్ అని కానీ, సేల్స్ రిటర్న్స్ అని కానీ, ఓపెనింగ్ స్టాక్ అని కానీ, క్లోజింగ్ స్టాక్ అని మాత్రమే మనం బుక్స్లో ఎంటర్ చేసుకోవాలి తప్ప గూడ్స్ అని అకౌంట్ అనేటువంటిది సపరేట్గా గూడ్స్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేయకూడదు. గూడ్స్ అకౌంట్ అనేటువంటి సపరేట్గా ఓపెన్ చేయకూడదు. సో దానికి బదులుగానే మనం ఏం చేస్తామంటే ఎయిదర్ పర్చేజ్ కావచ్చు, లేదా సేల్స్ కావచ్చు, లేదా పర్చేజ్ రిటర్న్స్ కావచ్చు, లేదా సేల్స్ రిటర్న్స్ అనేటువంటిది కావచ్చు, మనం అకౌంట్ అనేటువంటిది తీసుకోబడుతుంది. సో కాబట్టి ఇక్కడ గూడ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ గూడ్స్కి సంబంధించి గోస్ అవుట్, గూడ్స్ వెళ్ళిపోతుంది అంటే సేల్స్ బేసిస్ పైన వెళ్తుంది కాబట్టి అక్కడ సేల్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఎంట్రీ ఇలా రికార్డ్ చేయడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ 7,000 టు సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో 7,000. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఇది జర్నల్ ఎంట్రీ. ఇక్కడ నెరేషన్ ఏంటంటే బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్. నెక్స్ట్ వీటికి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేల్స్ 8,900, గూడ్స్ సోల్డ్ టు సందీప్ ఆన్ క్యాష్ అండ్ క్యాష్ సేల్స్ 8,000. సో నేను మీకు ప్రతి జర్నల్ ఎంట్రీకి కూడా నేను ఒక 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి నన్ను మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఆ సేల్స్లో క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చూసాం కదా. ఇప్పుడు అదే సేల్స్లో మనం చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఎలా ఉంటాయో చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఒక్క నిమిషం. సేల్స్ త్రూ చెక్ ఆర్ గూడ్స్ సోల్డ్ టు చందన అండ్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ హర్. సేల్స్ త్రూ చెక్ ఆర్ గూడ్స్ సోల్డ్ టు చందన అండ్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ హర్. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ త్రూ చెక్ అంటున్నాడు, అదేవిధంగా గూడ్స్ సోల్డ్ టు చందన రిసీవ్డ్ చెక్ అంటున్నాడు. సో సేల్స్ అని మనకు అర్థమవుతుంది, చెక్ ద్వారా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ చెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి 2 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఒకటి బ్యాంకు, రెండోది సేల్స్. బ్యాంకు జనరల్గా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, ఎందుకంటే మనిషి చేత సృష్టించబడినటువంటి కృత్రిమ వ్యాపారం. సో కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్గా తీసుకుంటాం. ఇది పర్సనల్ అకౌంటింగ్ రూల్గా కన్సిడరేషన్ చేయాలి. ఇక్కడ రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్ అవుతుందండి. అసలు బ్యాంక్ ఎలాగ రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్ అవుతుంది అంటే మనం సేల్స్ చేసాము, చెక్ తీసుకున్నాం. చెక్ తీసుకున్నప్పుడు ఆ చెక్కు సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ దగ్గర పెట్టుకుంటే ఎటువంటి యూజు లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఆ సెల్లరు తన బ్యాంక్ అకౌంట్ అంటే తన యొక్క బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ బ్యాంక్ అకౌంట్లో
డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ బిజినెస్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాడు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఎవరైతే మనకు చెక్ ఇచ్చింటారో వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ అనేటువంటిది గ్యాదర్ చేసి మన అకౌంట్కి వేయడం జరుగుతుంది. సో కాబట్టి మన అమౌంట్ అనేటువంటిది ఎవరు ఫస్ట్ తీసుకుంటున్నారు అంటే బ్యాంకు మన అమౌంట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్. సో పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా రిసీవర్ని ఏం చేస్తాము అంటే డెబిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ సేల్స్ గూడ్స్ రియల్ అకౌంట్ గోజ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. సో గోజ్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్. వ్యాపారం నుంచి గూడ్స్ అనేటువంటిది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మనం క్రెడిట్లో రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఈజ్ ద జర్నల్ ఎంట్రీ. నరేషన్ వచ్చి బీయింగ్ గూడ్స్ సోల్డ్ త్రూ చెక్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు చెక్. సో వీటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ నెక్స్ట్ పేజ్లో ఉంది. సో ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకు సేల్స్ త్రూ చెక్, గూడ్స్ సోల్డ్ టు చందన రిసీవ్డ్ చెక్, గూడ్స్ సోల్డ్ టు చంద్ర అండ్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ హిమ్. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు ఉదయ్, హీ ఇష్యూడ్ చెక్. దీని అర్థం కూడా అంతే అండి. ఉదయ్కి గూడ్స్ సేల్స్ చేసాం, అతను మనకు చెక్ జారీ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మూడు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు మాధవ్ ఆన్ క్రెడిట్, గూడ్స్ సోల్డ్ టు మాధవ్ ఆన్ క్రెడిట్ ఆర్ గూడ్స్ సోల్డ్ టు మాధవ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి క్లారిటీగా తెలుస్తుంది, ఇది కూడా సేల్స్ ట్రాన్సాక్షన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్సాక్షన్ రాసేటప్పుడైనా ముందుగా మనం అది ఏ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, పర్చేజా, సేల్సా, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా, రిటర్న్సా అనేటువంటి మనం అబ్జర్వ్ చేయాలి. సో వాటిని బేస్ చేసుకొని జర్నల్ ఎంట్రీ అనేటువంటి పాస్ ఆన్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు క్లారిటీగా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ఇది మనకేంటి అంటే గూడ్స్ సోల్డ్ టు మాధవ్ ఆన్ క్రెడిట్ అని ఇచ్చున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, సేల్స్ ట్రాన్సాక్షన్ అని క్లారిటీగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మాధవ్ అంటే పేరు అనేటువంటి మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్ క్రెడిట్ అని ఒక దాంట్లో క్రెడిట్ అని చెప్పకుండా ఉందండి. అంటే దీని అర్థం ఏంటంటే మాధవ్కి సేల్స్ చేసాం. ఇక్కడ వరకు చూద్దాం, గూడ్స్ సోల్డ్ టు మాధవ్ ఆన్ క్రెడిట్. ఇక్కడ క్లారిటీగా క్రెడిట్ అంటున్నాడు. క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే అప్పు. క్రెడిట్ అంటే ఏంటంటే అప్పు. అంటే అదే టైంలో అమౌంట్ అనేటువంటిది ఇవ్వకుండా వేరే రోజున అంటే కొనుగోలు లేదా అమ్మకాలు జరిగినటువంటి రోజున పేమెంట్ అనేటువంటి చేయకుండా వేరే రోజుగా నన్ను పేమెంట్ చేస్తే లేటర్ డేట్ అంటాం. సో లేటర్ డేట్లో పేమెంట్ చేస్తే దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్గా కన్సిడరేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు ఆ పర్సన్ మనం ఎవరికైతే సేల్స్ చేసుంటామో ఆ వ్యక్తి బిజినెస్కి బాకీ పడి ఉంటాడు. అంటే అతన్ని మనం ఏమని రికార్డ్ చేసుకోవాలి అంటే అతను మనకు బిజినెస్కి డెటార్ అవ్వడం జరుగుతుంది. బిజినెస్కి అతను ఏమవుతాడంటే డెటార్ అవుతాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం, గూడ్స్ సోల్డ్ టు మాధవ్ అని ఉందండి. సో మాధవ్కి అమ్మినాడు. తర్వాత కంటిన్యూషన్లో క్యాష్ అని కానీ చెక్ అని కానీ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి అతను సేల్స్ చేసాము, అతనికి క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు. కాబట్టి అది క్రెడిట్ ట్రాన్సాక్షన్గా మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మనకేంటి అంటే ఒకటి మాధవ్, ఇంకొకటి సేల్స్. సో మాధవ్ నేచురల్ పర్సనల్ అకౌంటింగ్ రూల్, రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్ అండ్ డెబిట్. ఎట్లా రిసీవర్ అవుతాడు, మనం సేల్స్ చేసాం అతనికి, ఎవరికి మాధవ్కి సేల్స్ చేసాం. మాధవ్కి సేల్స్ చేసినప్పుడు మాధవ్ ఏం చేస్తున్నాడు, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి అతను రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. సో అతన్ని ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవడం జరుగుతుంది పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. అండ్ అదేవిధంగా సేల్స్ గూడ్స్ రియల్ అకౌంట్ గోజ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ క్రెడిట్. సో దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే మాధవ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఈజ్ ద జర్నల్ ఎంట్రీ. అండర్స్టాండ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ చూస్తూ 2 ఆస్పెక్ట్స్ మనకు ప్రతిదీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మినిమం 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి డెబిట్, ఇంకొకటి క్రెడిట్. ఆ డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటిది మనం రికగ్నైజ్ చేయగలిగితే ఈజీగా మనం ఈ జర్నల్ ఎంట్రీ అనేటువంటిది పాస్ ఆన్ చేయొచ్చు. సో ఇది సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్లో క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్. అండ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. గూడ్స్ పర్చేజ్డ్ బై నితీష్ ఫ్రమ్ అస్. గూడ్స్ పర్చేజ్డ్ బై నితీష్ అంటే నితీష్ మన దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది.
అంటే దాని అర్థం మనం సేల్స్ చేసాము అని దాని యొక్క అర్థం అండి. ఇక్కడ పర్చేజ్ ఉంది కదా సార్, పర్చేజ్ ట్రాన్సాక్షన్ కదా అని అనుకోకండి. గూడ్స్ పర్చేజ్డ్ బై నితీష్ ఫ్రమ్ అస్, అతను మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అది మనకేమవుతుంది అంటే అది సేల్స్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు చంద్ర ఆన్ క్రెడిట్, అండ్ అదేవిధంగా గూడ్స్ సోల్డ్ టు ఉదయ్. సో ఇవన్నీ కూడా క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్సే. వీటిని మీరు నేను ఇక్కడ ఎట్లయితే ఫార్మాట్ యూస్ చేసి నీట్గా అనాలిసిస్ చేసి రాసున్నానో అదే విధంగానే మీరు ఫాలో అవ్వండి. సో అనాలిసిస్ అనేటువంటి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా రాయండి. అప్పుడే మీకు క్లారిఫికేషన్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఏముందులే ఇక్కడ ఉన్నటువంటి రాసేద్దాం, సేల్స్ తీసేసి పేరు రాసేద్దాం అని అనుకున్నారంటే మీరు పొరపాటు పడినట్టే. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనాలిసిస్ వేలో మీరు నీట్గా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రిటర్న్స్ అండి. రిటర్న్స్ అనేటువంటి మనకు అసలు రిటర్న్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్స్ అంటే ఏంటంటే గూడ్స్ మనం కొనుగోలు చేసిన లేదా అమ్మిన అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ బయ్యర్కి కానీ సెల్లర్కి కానీ, ఒకవేళ బయ్యర్ కావచ్చు, బయ్యర్కి గూడ్స్ అనేటువంటి మిగిలిపోతాయి, నాట్ సెల్లర్. బయ్యర్ ఎవరైతే కొనుగోలు చేసి ఉంటాడో ఆ వ్యక్తి గూడ్స్ అనేటువంటి ఆ వ్యక్తికి గూడ్స్ ఎక్సెస్గా వచ్చినా లేదా కొనుగోలు చేసినటువంటి గూడ్స్ డ్యామేజ్డ్గా వచ్చినా లేదా అతను అనుకున్నటువంటి స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ రాకపోయినా అలాంటి సిచ్యువేషన్లో అతను ఏం చేస్తాడు అంటే కంపల్సరీగా రిటర్న్స్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిటర్న్స్ అనేటువంటి మనకు యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేటువంటి ఉంటాయండి. సో యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేటువంటి మనకు ఉండడం జరుగుతుంది. సో అవేంటంటే ఒకటి పర్చేజ్ రిటర్న్స్, రెండోది సేల్స్ రిటర్న్స్. ఒకటి పర్చేజ్ రిటర్న్స్, రెండోది సేల్స్ రిటర్న్స్. సో ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ విషయానికి వద్దాం. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే గూడ్స్ని కొన్న తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుందో, కొని మిగిలిపోయినటువంటి వస్తువుల్ని రిటర్న్ చేస్తామో దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. సేల్స్ రిటర్న్స్ అంటే ఒకవేళ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ అమ్మాడు, అతను అమ్మిన తర్వాత బయ్యర్ ఏం చేస్తాడంటే రిటర్న్ చేశాడు అనుకోండి, అది సేల్స్ రిటర్న్స్ అవుతుంది. క్వశ్చన్లో ఏంటి అంటే ఆ ట్రాన్సాక్షన్స్ రాసేటప్పుడు క్లారిటీగా అది పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్సా అనేటువంటి క్వశ్చన్లో ఇవ్వబడదు. మనమే ఏం చేయాలంటే అక్కడ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ని ఆధారంగా తీసుకుంటూ అది పర్చేజ్ రిటర్న్సా లేకపోతే సేల్స్ రిటర్న్సా అనేటువంటిది మనమే రికార్డ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ వన్ గూడ్స్ రిటర్న్డ్ టు లావణ్య ఆర్ రిటర్న్డ్ గూడ్స్ టు లావణ్య బై అస్. దీని అర్థం ఏంటి? మనం లావణ్యకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అంతేండి, గూడ్స్ రిటర్న్ టు లావణ్య. ఇది కూడా ఏంటంటే మన చేత గూడ్స్ అనేటువంటి లావణ్యకు రిటర్న్ కావడం జరుగుతుంది. సో రెండు కూడా ఒకటే అండి. సో లావణ్యకు మనం రిటర్న్ చేస్తాం. మనం ఎప్పుడు రిటర్న్ చేస్తాం? మనం పర్చేస్ చేస్తే అప్పుడు మనం గూడ్స్ అనేటువంటి రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రిటర్న్స్ అవుతుంది అంటే పర్చేజ్ రిటర్న్స్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ముందుగా 2 ఆస్పెక్ట్స్, ఒకటి లావణ్య, రెండోది పర్చేజ్ రిటర్న్స్. సో లావణ్య నేచురల్ పర్సనల్ అకౌంట్, రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్ అండ్ డెబిట్. అండ్ పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ చూడండి, లావణ్య రిసీవ్ చేసుకుంటాను కదా, మనం లావణ్యకు రిటర్న్ చేసాం కాబట్టి యాక్చువల్గా లావణ్య నేచురల్ పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి, లావణ్య రిసీవరు కాబట్టి డెబిట్ చేస్తాం. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, గూడ్స్ రియల్ అకౌంట్ గోజ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ క్రెడిట్. సో మనకి ఇదేంటంటే పర్చేజ్ రిటర్న్స్ ఇది మనకు పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది, గూడ్స్ వెళ్ళిపోతా ఉంది. సో రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా గోజ్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్, దీన్ని మనం క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి ఎంట్రీ లావణ్య అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, లావణ్య అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. సో 8,000 ఈజ్ ద అమౌంట్. నెక్స్ట్ సో దీనికి రిలేటెడ్గా నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయండి. గూడ్స్ రిటర్న్ టు మహాలక్ష్మి, గూడ్స్ రిటర్న్ టు జాన్, గూడ్స్ రిటర్న్ టు ప్రణవ్. ఓకే, నెక్స్ట్ goods returned from Sai or goods returned by Sai or Sai returned goods. Goods returned from Sai or goods returned by Sai or Sai returned goods.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అంతే అండి, మనకు క్లారిఫికేషన్గా ఏ రిటర్న్స్ అనేటువంటి చెప్పడు, ఏదో సేల్స్ రిటర్న్సా పర్చేజ్ రిటర్న్స్ అని, కానీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ సాయి అంటే సాయి నుంచి రిటర్న్స్ వస్తుంది. సో గూడ్స్ రిటర్న్ బై సాయి, సాయి రిటర్న్ చేశాడు, సో సాయిచే రిటర్న్ కాబడినటువంటిది. సో కాబట్టి వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సో వాళ్ళే సాయి రిటర్న్ చేయడం జరుగుతుందండి. సో సాయి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో సాయి రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇది ఏ రిటర్న్స్ అవుతుంది అంటే, అతని చేత మనకు రిటర్న్స్ రాబడుతుంది. సో మనం సేల్స్ చేస్తే మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. మనం సేల్స్ చేస్తే రిటర్న్స్ వస్తుంది కాబట్టి ఇది ఏ రిటర్న్స్ అవుతుంది, సేల్స్ రిటర్న్స్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ గూడ్స్ రియల్ అకౌంట్ మనకు కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్. ఎందుకు, అతను రిటర్న్ చేస్తే బిజినెస్లోకి గూడ్స్ వస్తుందండి, అంటే అతను రిటర్న్ చేస్తున్నాడు, గూడ్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో దీన్ని మనం ఏం చేయాలంటే డెబిట్లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాయి నేచురల్ పర్సనల్ అకౌంట్ గివర్ ఆఫ్ ద బెనిఫిట్ అండ్ క్రెడిట్. సో ఇక్కడ కూడా అతను మనకు రిటర్న్స్ ఇస్తున్నాడు, సో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి గివర్ ఆఫ్ ద బెనిఫిట్ క్రెడిట్లో రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు సాయి అకౌంట్ ఈజ్ ద జర్నల్ ఎంట్రీ. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు సాయి ఈజ్ ద జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇక్కడ అన్నీ కూడా సేల్స్ రిటర్న్సే. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ సంజయ్, గూడ్స్ రిటర్న్ బై సుధీర్, అదేవిధంగా భాగ్య రిటర్న్డ్ గూడ్స్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సేల్స్ రిటర్న్సే. బై వచ్చినా ఫ్రమ్ వచ్చినా అసలు నార్మల్గా ఏమీ మెన్షన్ చేయకుండా, అంటే ప్రిపోజిషన్స్లో ఫ్రమ్ కానీ బై కానీ మెన్షన్ చేయకుండా వచ్చినా అది మనకు సేల్స్ రిటర్న్స్ కిందకే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో